నుంచి మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కేంద్రంగా సంచలనంగా మారిన కృష్ణలంక సిఐ నాగరాజు, అదేవిధంగా రౌడీ షీటర్ సాయి కృష్ణ. ఈ వ్యవహారంలో ఇప్పటికీ కూడా ఇంకా క్లారిటీ స్పష్టంగా అధికారికంగా రాదు. సాయి కృష్ణని కృష్ణలంక పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపేశారా, చంపబడ్డారా, లేదా ఏం చేశారనేది అధికారికంగా లేదు. కానీ ఖచ్చితంగా సాయి కృష్ణ లేడని మాత్రం రాష్ట్రం అంతా కూడా కోడెక్కి వస్తుంది. ఇప్పటికే సాయి కృష్ణ కేసు సంబంధించి సిట్టు వేగాన్ని పెంచుకుంటూ ముందుకెళ్తుంది. అదేవిధంగా సాయి కృష్ణ కుటుంబ సభ్యులకు కూడా శరవేగంగా అడుగులు వేస్తూ అటు న్యాయ విచారణకి, సిబిఐ విచారణకి డిమాండ్ చేసుకుంటూ కోర్టులో పిటిషన్లు వేస్తూ అడుగులు వేస్తారు. తన కుటుంబానికి న్యాయం జరగాలి, తన కొడుకు సాయి కృష్ణ ఎక్కడన్నా తీసుకురావాలి, లేదంటే సాయి కృష్ణ బూడిదన్నా ఇస్తే సంతృప్తి మిగులుతుందని చెప్పి తన తల్లి విజయలక్ష్మి చెప్తున్నారు. మరి ఈ క్రమంలో ప్రభుత్వం ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంది అనేది పక్కన పెడితే, ఈ క్షణం వరకు వాళ్ళకి ఎలాంటి ఆర్థిక భరోసా ప్రభుత్వం ఇచ్చిందా లేదనేది సాయి కృష్ణ కుటుంబ సభ్యులకి, ప్రభుత్వానికే తెలియదు. కానీ ఈవేళ వైఎస్ఆర్సీపీ ఈ సాయి కృష్ణ ఘటన జరిగిన నాటి నుండి సాయి కృష్ణ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళు పరామర్శించారు, వాళ్ళకు భరోసా కల్పించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా, పార్టీ సీనియర్లు అందరూ కూడా సాయి కృష్ణ కుటుంబానికి అండగా ఉన్నారు. విజయలక్ష్మి గారు, అదేవిధంగా విజయలక్ష్మి మేనమామ గారు అందరితో మాట్లాడారు. వాళ్ళంతా కూడా కలిసిమెలిసి ఆ కుటుంబానికి అండగా ఉండాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకోవడం. మరి ఈవేళ మరి విజయవాడ దగ్గరలోని వడ్డేశ్వరం, అంటే ఈ సాయి కృష్ణ సొంత ఊరు వడ్డేశ్వరం. వడ్డేశ్వరంలో ఉన్న సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి గారిని కలిశారు వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు గారు, తోట త్రిమూర్తులు గారు, అడప శేషు గారు, అదేవిధంగా సింహాద్రి రమేష్ గారు, అవనగడ్డకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అయిన. మరి ఈ యొక్క సాయి కృష్ణ కుటుంబం నేపథ్యం కూడా అవనగడ్డ ప్రాంతం ఉంటాయి. అవనగడ్డ నుండి దాదాపుగా 30-40 ఏళ్ల క్రితం, దాదాపుగా 4 దశాబ్దాలు పైబడి వీళ్ళు విజయవాడలో వచ్చి స్థిరపడ్డారు. అంతకుముందు వాళ్ళ సొంత గ్రామం అవనగడ్డ. కాబట్టి అవనగడ్డ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి మనం అవనగడ్డ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సింహాద్రి రమేష్ గారు కూడా ఈవేళ విజయలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళంతా వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడి వైఎస్ఆర్సీపీ పార్టీ పరంగా 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఈ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఉన్నారు ఆమెకు అందజేసి, వైఎస్ఆర్సీపీ మీకు అండగా ఉంటుంది, ఈ ప్రభుత్వంలో ఎవరెవరు ఏ విధంగా వ్యవహరించి సాయి కృష్ణని లేకుండా ఇప్పటి వరకు ఎక్కడ ఆచూకీ లేకుండా చేశారు, వాళ్ళపైన కఠినంగా వ్యవహరించాలని కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది, సాయి కృష్ణ కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి మరి తోట త్రిమూర్తులు గారు, అంబటి రాంబాబు గారు, సింహాద్రి రమేష్ గారు వీళ్ళంతా కూడా ఒక భరోసా ఇచ్చారు. ఈ ప్రభుత్వం కావాలని చెప్పి కుట్రపూరితంగా పోలీస్ అధికారులు కొంతమంది ఇష్టానుసారంగా పోలీస్ స్టేషన్కి వచ్చే రౌడీ షీటర్ల పట్ల చాలా చిత్రహింసలు పెట్టి వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు పెట్టడం, ఈ విధంగా చేయబట్టే ఈ రౌడీ షీటర్ సాయి కృష్ణ అనే కుర్రోడిని మరి కృష్ణలంక సిఐ నాగరాజు అక్కడ పోలీసులు అనేక రకాల ఇబ్బందులు పెట్టడం వల్ల ఈవేళ అతను ఎక్కడన్నా కూడా తెలియని పరిస్థితి. కాబట్టి మరి ప్రభుత్వం లాండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వం ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. పోలీస్ స్టేషన్కి ప్రజల రక్షణ కోసం వస్తే ఇలా ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక రౌడీ షీటర్ విషయంలో అనేక రౌడీ షీటర్ను ముద్రేసి అతని పైన అనేక రకాల నేరాలు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ చట్టపరంగా చేయాల్సిన చర్యల్ని చట్టపరంగా కాకుండా వీళ్ళ ఇష్టానుసారంగా చట్టాలని వీళ్ళు చుట్టాలుగా చేసుకుని ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. మరి ప్రభుత్వం నుండి ఈ క్షణం వరకు సాయి కృష్ణ కుటుంబ సభ్యులకి ఎలాంటి ఆర్థిక భరోసా లభించిందో లేదో తెలియదు. కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా వెళ్ళి సాయి కృష్ణ కుటుంబ సభ్యులకి తమ వంతు సహకారంగా పార్టీ అండగా ఉంటూనే 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారంటే ఖచ్చితంగా ఒక ఊరట కలిగించే అంశంగానే భావించాలి. మరి ప్రభుత్వ పరంగా మరి విజయలక్ష్మి కుటుంబానికి ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు, ఆర్థికంగా ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు,
లేదంటే మరి ఈ చట్టంలో ఎవరైతే కీలకంగా ఉన్నారో సిఐ నాగరాజు విషయంలో ప్రభుత్వం ఏ విధంగా సిఐ నాగరాజు విషయంలో వ్యవహరించబోతుంది? సిట్ అయితే వేగాన్ని పెంచినప్పటికీ కూడా ఇంట్రాగేషన్ లో కొంత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మరి సిఐ నాగరాజు ప్రాణహాని ఉంది అంటారు, సిట్ ఏమో వేగం పెంచుతుంది. మరి సిఐ నాగరాజు ప్రాణహాని ఉందని చెప్పంటే చెప్పవలసింది చెప్పకుండా ఉండేలా ఏమైనా దీన్ని వ్యూహం ఉందా? మరి సిట్ సీనియర్ అధికారులు ఏ విధంగా సిఐ నాగరాజు దగ్గర నుంచి ఈ నిజాలన్నీ కూడా రాబట్టే ప్రయత్నం చేస్తారు, ఏ విధంగా జరుగుతుందో చూడాలి. ఏదేమైనా ప్రస్తుతానికి ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయ సహకారాలు సాయికృష్ణ కుటుంబానికి ఆర్థికంగా అందిందో లేదో తెలియదు, కానీ వైఎస్ఆర్సీపీ మాత్రం 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుందని ఒక భరోసా కల్పించిన సాయికృష్ణ కుటుంబానికి వాళ్ళలో కొంత ఓదార్పు అయితే లభిస్తుంది. మరి వైఎస్ఆర్సీపీ అయితే ఈ యొక్క సాయికృష్ణ కేసులో న్యాయం జరిగే వరకు సాయికృష్ణ కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని చెప్పారు వైఎస్ఆర్సీపీ. మరి ప్రభుత్వం ఈ విషయంలో మరి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి ఎలాంటి ఆర్థికంగానో లేకపోతే ప్రభుత్వ పరంగానో ఏ విధమైన సహకారం అందించాలని అనుకుంటుందో రానున్న రోజులు ఏం చేస్తారో కూడా చూడాలి. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.